ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ అనే మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్పాయిలర్స్ ఉంటాయి, స్పాయిలర్ అలర్ట్. మూవీ ఓపెన్ అవగానే మూవీలో మన హీరో అయినటువంటి శంకర్ వాళ్ళ అమ్మని అందరికంటే తన అమ్మని గొప్పగా చూసుకోవాలని తన పుట్టినరోజుకి స్పెషల్గా గాజులు తీసుకెళ్తాడు. దీంతో శంకర్ వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శంకర్ వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం వల్ల తన అమ్మ చేతిలో డబ్బులు లేక అక్కడక్కడ పనిచేసుకుంటూ శంకర్ని పోషిస్తుంది. శంకర్కి తన అమ్మే ధైర్యం, కొండంత బలం. ఫైనల్లీ ఒకరోజు శంకర్ వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. కట్ చేస్తే బిగ్ బుల్ మాఫియాకే పెద్ద డాన్. ఇతన్ని మించినోడు ఎవ్వరూ లేరు. తన సొంత వాళ్ళనే ఇల్లీగల్గా డ్రగ్స్ అలాగే గన్స్ ఇవన్నీ ఎదిగినటువంటి పెద్ద డాన్ అనమాట. ఇతనికి అసిస్టెంట్ బెంట్లీ అనే ఒక కామెంట్ ఉంది. తన గురించి నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోక్రి సినిమాలో ప్రకాష్ రాజ్ పక్కన ఉంటుంది కదా, సేమ్ అలానే బిగ్ బుల్ కి. ఇప్పుడు కూడా కొంతమంది చైనీస్ వాళ్ళు బిగ్ బుల్ కి అగెనెస్ట్ గా ఉండడంతో తన మనుషులతో వచ్చి బిగ్ బుల్ వాళ్ళందరినీ చంపేస్తాడు. అంత పవర్ఫుల్ అనమాట అతను. కట్ చేస్తే ఇండియాలో రా డిపార్ట్మెంట్ ఏజెంట్ బిగ్ బుల్ గురించి వాళ్ళ టీం అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇతను ఒక పెద్ద ఇండియాస్ బిగ్గెస్ట్ గన్ సప్లయర్, 20 సంవత్సరాలుగా తను పనిచేస్తున్నాడు. కానీ ఇంతవరకు మన రా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవ్వరికి ఫోటో కూడా తనది దొరకలేదు. కానీ ఇప్పుడు ఒక వీడియో దొరికింది. హాస్పిటల్లో తన విజువల్స్ మనకు కనిపించాయి. ట్రీట్మెంట్ కోసం అతను అక్కడికి వచ్చాడు అని చెప్పి మొత్తం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వీలైనంత త్వరగా బిగ్ బుల్ ని మనం పట్టుకోవాలి అని చెప్తాడు. ఇంకో పక్క బిగ్ బుల్ దగ్గర తన అసిస్టెంట్ బెంట్లీ వచ్చేసి బిగ్ బుల్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉందని 3 months కంటే తను ఎక్కువ రోజులు బ్రతకలేడు అని చెప్తుంది. ఇది వినంగానే బిగ్ బుల్ కి ఏం చేయాలో అర్థం కాదు, షాక్ అవుతాడు. నాకు చనిపోవాలని లేదు, నాకు ఇంకా 100 years తగ్గ ప్లాన్స్ ఉంది, నేను ఏదేదో చేయాలి, నేను ఎలాగైనా బ్రతకాలి, నన్ను బ్రతికించండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు అని బ్లెంటీతో అంటే మనకు తెలిసిన బచ్చన్ అనే ఒక సైంటిస్ట్ ని కలిసి ఫైనలీ దీనికి ఒక సొల్యూషన్ కనుక్కుంటారు. అదేంటంటే మెమరీ ట్రాన్స్ఫర్. బిగ్ బుల్ బ్రెయిన్ ని, తన మెమరీస్ అన్నిటిని ఇంకొక బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ చేయాలి. అండ్ ఇది ఇల్లీగల్ అని చెప్పినప్పటికీ బిగ్ బుల్ వినకుండా ఎంత డబ్బులు ఖర్చైనా పర్లేదు, ఇల్లీగల్ గురించి నాతో మాట్లాడుతున్నామని ఫైనలీ కొంతమందిని ల్యాబ్ లోకి తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ ని ట్రై చేస్తారు. బట్ ఒక్కరికి కూడా సెట్ అవ్వట్లేదు. అప్పుడే బచ్చన్ హైదరాబాద్ లో ఉన్న మన ఇస్మార్ట్ శంకర్ గురించి చెప్పాడు. తనైతే ఈ ఎక్స్పెరిమెంట్ కి పర్ఫెక్ట్ చాయిస్. తన బ్రెయిన్ లో ఆల్రెడీ ఒక చిప్ పెట్టుకొని తిరుగుతున్నాడు అని అంటాడు. ఇస్మార్ట్ శంకర్ మీరు పార్ట్ 1 లో చూసారు కదా, తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఆ డైలాగ్ డెలివరీ గానీ, తన స్టైల్ గానీ, యాటిట్యూడ్ గానీ మొత్తం అన్ని అలాగే ఉంటుంది. బిగ్ బుల్ కి సంబంధించి కొంత డబ్బులు ఎక్స్పోర్ట్ అవుతుంటే క్యారవాన్స్ ని ఆపి వాళ్ళని కొట్టి డబ్బును దొంగిలించి బాగా ఎంజాయ్ చేస్తుంటారనమాట లైఫ్ ని. హైదరాబాద్ లో ఎంజాయ్ అయితే చేస్తున్నారు కానీ లైఫ్ లో ఏదో మిస్ అయింది అని తన ఫ్రెండ్ తో చెప్తుంటే సరిగ్గా అప్పుడు ఢిల్లీలో నుంచి హైదరాబాద్ కు వచ్చిన హీరోయిన్ జనార్ తనకి కనిపిస్తుంది. జనార్ ని చూడంగానే ఇస్మార్ట్ శంకర్ కి ఇట్టే నచ్చేస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వెంటనే తనని ఆటో ఎక్కించుకుని ఎక్కడ డ్రాప్ చేయాలో వెళ్ళి డ్రాప్ చేస్తారు. ఈ గ్యాప్ లో మన శంకర్ ఊరికే ఉంటాడా, తన స్టైల్లో కొన్ని డైలాగులు వేస్తాడు జనాట్ గురించి. ఇదంతా తను వినేసి మీరిద్దరూ ఏంటి ఇంత గలీజ్గా మాట్లాడుతున్నారు, నేను ఇప్పుడే కదా నీకు పరిచయం అయింది అని చెప్పి, మీరు అనుకున్నట్టు నాకు హిందీ మాత్రమే కాదు తెలుగు కూడా వస్తుంది అని చెప్తుంది. ఇదంతా చూసిన తర్వాత మన శంకర్ కి తను ఇంకా నచ్చేస్తుంది. కట్ చేస్తే మీడియా వాళ్ళ ముందు భద్రం అనే ఒక అతను, నేను ఒక ట్రైబ్ లో నుంచి మనిషిని తీసుకొచ్చాను, మనిషి అని చెప్పడం కంటే జంతువు అని కూడా దాన్ని చెప్పొచ్చు అని చెప్పి ఇంట్రొడ్యూసింగ్ మిస్టర్ బోకాని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అతను ట్రైబ్ లో ఉన్నాడు, ట్రైబ్ నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి మన ఆచారాలు, మన అలవాట్లు, తన కంప్యూటర్ సిస్టమ్ అన్నిటినీ, మన లాంగ్వేజ్ ని కూడా నేర్పిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ ట్రైబ్స్ వాళ్ళకి నేర్పిస్తాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు బోకాని చూసి. బోకా చూడడానికే చాలా విచిత్రంగా ఉంటుంది. అండ్ ఆల్సో తను మాట్లాడే మాటలు, చేసే చేస్ట్లు ఇవన్నీ కొంచెం కోతిలాగే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే బిగ్ బుల్ మనుషులు బెంట్లీ అని అలాగే ఇంకా కొంతమంది శంకర్ పబ్ లో ఉన్నాడని తెలుసుకొని ఎలాగైనా తను తాగే ఆల్కహాల్లో మత్తు మందు కలిపి తనని తీసుకెళ్లిపోవాలి అని అనుకుంటారు ఎక్స్పెరిమెంట్ కి. బట్ తన దగ్గరికి వెళ్ళి తనని మాట్లాడించి తను తాగుతున్న గ్లాస్ మార్చేసినా కూడా సడన్ గా తను ఏదో కాన్వర్జేషన్ లో గ్లాస్ కింద పడిపోయి పగిలిపోతుంది. వాళ్ళు కలిపిన మత్తు మందు ఉన్న ఆల్కహాల్ అతను తాగడు. దీంతో బెంట్లీకి కోపం వస్తుంది. అదే పబ్ లోనే జనాట్ కూడా ఉంటుంది. శంకర్ కి కనిపించకుండా తను ఏం చేస్తున్నాడు అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. బిగ్ బుల్ బెంట్లీకి ఫోన్ చేసి టైం గడిచే కొద్దీ రోజుకి నాకు చాలా భయం వేస్తుంది, నాకు చావు అంటే ఇంత భయం అని నాకు ఇప్పుడే తెలిసింది, ఎలాగైనా ఆ శంకర్ గారిని తీసుకొచ్చేయండి అని అంటాడు స్పీడ్
స్పీడ్ గా. ఎప్పట్లాగానే శంకర్ బిగ్ బుల్ సంబంధించి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంటే దాన్ని ఎలాగైనా ఆపి అక్కడ ఉన్న వాళ్ళని దొంగలాగా కొట్టి తీసుకెళ్లిపోతాడు కదా. ఇప్పుడు కూడా చేస్తుంటే సడన్ గా తన మీద జనాట్ అటాక్ చేస్తుంది. తనని చూడంగానే శంకర్ షాక్ అవుతాడు. ఏంటిది, ఓ తిను కూడా ఇక్కడ సెక్యూరిటీగా ఉందా అనుకుని తనతోనే ఫైట్ చేసి తనకు ఒక దమ్కి ఇచ్చి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ ఏజెంట్ కి విషయం తెలిసి, ఐ మీన్ జనాట్ వాళ్ళ ఏజెంట్ కి, నాకెందుకో నువ్వు కూడా ఒక దొంగ అనిపిస్తుంది, ఇక మీదట సెక్యూరిటీ జాబ్ లో నుంచి నిన్ను తీసేస్తున్నాను, వచ్చిన వాడు అందరినీ కొట్టి నిన్ను మాత్రం ఏం చేయకుండా వెళ్ళిపోయాడు, నీ ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకుంటున్నాము అని చెప్పి పంపించేస్తాడు. ఆ తర్వాత జనాట్ ఎమోషనల్ అవుతూ తన జాబ్ పోయిందని ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. దొంగ సచ్చినోడు, వాడి వల్లనే నాకు ఇలా అయింది, అందరూ నన్ను దొంగ అన్నారు, వాడి మొహం కూడా నాకు సరిగ్గా కనిపించలేదు, పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను, నా దగ్గర వాడి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, వాడి వెంట్రుకలు ఉన్నాయి అని చెప్తుంది. ఇదంతా శంకర్ విని గన్తో కాల్చి అతనే ఇప్పుడు జనాత్ మీద అటాక్ చేయడానికి వచ్చారని నమ్మించి శంకర్ జనాత్ దగ్గరికి వెళ్ళి తనని ప్రొటెక్ట్ చేస్తున్నానని తనకి మెల్లగా దగ్గర అవడానికి ప్రయత్నిస్తాడు. బిగ్ బుల్ వాళ్ళ గ్యాంగ్ లో ఒకడు ఇదంతా అబ్జర్వ్ చేసి బెంట్లీకి ఫోన్ చేసి, మీరు అనుకున్నట్టు ఈ శంకర్ మామూలుడు కాదు, ఇక్కడ ఒక అమ్మాయితో ఉన్నాడు అని చెప్తాడు. ఇంకో పక్క బోకా ఏమో పోలీసుల కస్టడీలో ఉంటారు కదా, అంతవరకు సడన్ గా తను తప్పించుకుని మెట్రో ట్రైన్ లోకి వెళ్ళిపోతాడు. ఏవేవో విన్యాసాలు చేస్తున్నాడు. తర్వాత బెంట్లీ శంకర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో వచ్చే ఒక వైల్డ్ పార్టీ అరేంజ్ చేశాను అని చెప్పడంతో శంకర్, అలా పిలిస్తే నేను రాను, పిలుస్తున్నారో చెప్తే తప్ప నేను రాను అనడంతో బెంట్లీ పక్కన ఉన్న వాళ్ళకి కోపం వచ్చి శంకర్ మీద అటాక్ చేస్తాడు. శంకర్ మీద అటాక్ చేస్తే తను ఊరుకుంటాడా, తన మాస్ అని క్లాస్ చూపించి అందరినీ కొట్టి మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది కదా అని ధమ్కి ఇచ్చి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు బెంట్లీని. ఆ తర్వాత బెంట్లీ బిగ్ బుల్ ఫోన్ చేసి, అనుకున్నట్టు ఆ శంకర్ గారిని తీసుకుపోవడం అంత ఈజీ ఏం కాదు, ఒక పెద్ద యుద్ధమే జరిగేలా ఉంది అని అంటే, బిగ్ బుల్ ఏదేమైనా త్వరగా వాడిని తీసుకొచ్చేయండి అని అంటాడు. రోజులు గడిచే కొద్దీ నాకు భయం ఎక్కువైపోతుంది, ముక్కులో నుంచి రక్తం కూడా వస్తుంది అని చెప్తాడు. అండ్ బోకా ఏమో మెట్రోలోనే కాకుండా ఏకంగా పబ్ లోకి వెళ్ళిపోతాడు. పబ్ లో అమ్మాయిలతో విన్యాసాలు కూడా చేస్తాడు. ఇంకో పక్క ఎప్పట్లాగానే డబ్బులు వస్తున్న వ్యాన్ ని ఆపి వాళ్ళని కొట్టి డబ్బులు దొంగిలించాడు కదా శంకర్, ఇప్పుడు కూడా అలా చేస్తూ ఉంటే పాటు డబ్బులు దొంగిలించడానికి ఒక దొంగ వస్తుంది, ఒక అమ్మాయి, తను ఎవరో కాదు జనాత్ నే. తను సడన్ గా శంకర్ చూసి, ఏంటి ఇది, ఇంతవరకు మనం ఒక మంచి అమ్మాయి అనుకున్నాం, ఇది కూడా ఒక దొంగేనా అని అనుకుంటాడు. ఆ తర్వాత ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. మీ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, డీసెంట్ ఫ్యామిలీ అన్నావు, ఇదేనా నీ డీసెన్సీ అని జనాత్ చూసి శంకర్ అంటే, ఏంట్రా నువ్వా ఆ రోజు నన్ను అటాక్ చేసింది, అయినా నువ్వేంట్రా ఇక్కడ డబ్బులు దొంగిలిస్తున్నావు, అది ఎక్కడికి వెళ్తుందో తెలిస్తే ఇంకా చాలా డబ్బులు దొంగిలించవచ్చు, అప్పుడే మనకి కిక్ వస్తుంది, మనీ కూడా వస్తుంది అని చెప్పడంతో, నువ్వు నాకంటే ఇంటెలిజెంట్ గర్ల్ గా ఉన్నావు అని చెప్పి ఫ్లర్ట్ చేసి ఫైనల్లీ తనని పడేస్తారు. ఇద్దరు కలిసి ఒక సాంగ్ కూడా పాడుకుంటారు. నా నోటితో నేను పాడలేను, మీరే స్క్రీన్ మీద చూసేయండి. బిగ్ బుల్ ఏమో అక్కడక్కడ తిరుగుతూ తన విన్యాసాలని ప్రదర్శిస్తూ ఉంటాడు. పోలీసులు మిగతా వాళ్ళందరూ తనని వెతుకుతూ ఉంటారు. ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటుంది. జనాట్ అనలాగే శంకర్ వీళ్ళిద్దరూ ఇంట్లో కలుసున్న సమయంలో బెంట్లీ అనలాగే ఇంకా కొంతమంది వాళ్ళ మనుషులు వీళ్ళ మీద అటాక్ చేసి జనాట్ నెత్తి మీద గన్ పెట్టి, ఇప్పుడు నాతో నువ్వు రాకపోతే నేను జనాట్ ని చంపేస్తాను అని బెదిరించడంతో శంకర్ ఇంకా వేరే దారి లేక ఫైనల్లీ వాళ్ళతో పాటు వెళ్తే ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఫైనల్లీ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇంతకు ముందే ఆ ఎక్స్పెరిమెంట్ చేసి శంకర్ కి చాలా డ్యామేజ్ అయి ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి నన్ను తీసుకొచ్చారా, అసలు ఏం చేస్తున్నారా అని శంకర్ కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే బిగ్ బుల్ అక్కడికి వచ్చి మాస్ ఎంట్రీ ఇచ్చి శంకర్ దగ్గరికి, నా బ్రెయిన్ ని నీ బ్రెయిన్ లోకి పంపిస్తున్నాను, మెమరీస్ అన్నిటిని, కామ్ గా ఉంటే మా పని మేము చేసుకుంటాము అని చెప్పడంతో శంకర్ కి భయంకరమైన కోపం వస్తుంది. బిగ్ బుల్ ని చూడంగానే చంపేయాలని, ఎందుకంటే శంకర్ వాళ్ళ అమ్మని చిన్నప్పుడు చంపింది ఎవరో కాదు బిగ్ బుల్లే. అదంతా శంకర్ కు గుర్తొచ్చి బిగ్ బుల్ ని వార్న్ చేస్తాడు, నీ బ్రెయిన్ లోకి నా మెమరీస్ రాగానే నీ మెమరీస్ అన్ని డిలీట్ అయిపోతాయి 4 days లోనే అని బిగ్ బుల్ చెప్పి ఫైనలీ ఎక్స్పెరిమెంట్ ని కంప్లీట్ చేస్తారు. తన మెమరీస్ అన్ని శంకర్ లోపలికి పంపించేస్తారు బ్రెయిన్ లోకి. ఇంకో పక్క రా ఏజెంట్ వాళ్ళకి ఈ విషయం తెలిసి ఏజెంట్ అని అలాగే మిగతా వాళ్ళందరూ వచ్చి ల్యాబ్ లోకి ఎంటర్ అయ్యి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. శంకర్ అక్కడ కనిపించడంతో వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటాడు, ఎందుకంటే పార్ట్ 1 లోనే అతను చూసింటాడు అనమాట శంకర్ ని. అతను ఒక సైంటిస్ట్ కూడా. చూడు శంకర్, మేము బిగ్ బుల్ కోసం వస్తే నువ్వు దొరకావు, ఇప్పుడు వాడి మెమరీస్ అంతా నీ బ్రెయిన్ లో ట్రాన్స్ఫర్ చేశారు, నేను చెప్పినట్టు నువ్వు విను అంటే శంకర్ కోపం వచ్చి అక్కడ నుంచి కార్ తీసుకుని స్పీడ్ గా వెళ్ళిపోతాడు. ఈ లోపలే మెల్లమెల్లగా తన బ్రెయిన్ సడన్ గా బిగ్ బుల్ మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి. అండ్ ఇంకో పక్క బిగ్ బుల్ మనుషులు బెంట్లీ మిగతా వాళ్ళందరూ శంకర్ మీద అటాక్ చేస్తారు గన్స్ తో. ఫైనలీ శంకర్ ను పట్టుకుని బిగ్ బుల్ దగ్గర తీసుకెళ్తారు. బిగ్ బుల్, నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది నీ కోసమే అంటే, నేను కూడా వెయిట్ చేస్తుంది నీ కోసమే అని శంకర్ తనని వార్న్ చేస్తాడు.
మళ్ళీ పోచమ్మ నీకు గుర్తుందా అని తన అమ్మ గురించి చెప్తాడు. చిన్నప్పుడు మా అమ్మని నువ్వే చంపేశావు, నిన్ను చంపేంత వరకు నేను వదలను నిన్ను అని అంటాడు. ఏంటి నువ్వు పోచమ్మ కొడుకువా, నువ్వు అప్పుడే చనిపోయావు అనుకున్నాను, ఇంకా బ్రతుకున్నావా అంటే నిన్ను చంపడానికే బ్రతుకున్నా అని శంకర్ అంటాడు. ఇప్పుడే నిన్ను చంపేస్తానని శంకర్ కి బిగ్ బుల్ మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. ఈ ఫైట్ లో సడన్ గా బిగ్ బుల్ మెమరీస్ అన్ని శంకర్ కి వస్తూ ఉంటాయి. దీంతో దిమాగ్ ఖరాబ్ అయ్యి తను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాక కార్ తీసుకుని స్పీడ్ గా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా తను అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. దీంతో కార్ యాక్సిడెంట్ అయ్యి ఒక నది లోపల పడిపోతుంది. కార్ డబుల్ సిమ్ యాక్టివేటెడ్. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిపోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే శంకర్ సడన్ గా కనిపించకపోవడంతో బెంట్లీ శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇంతకు ముందు వాళ్ళ కంటైనర్లన్నీ మిస్ అయిపోయి ఉంటుంది కదా డబ్బులది, అది మొత్తం శంకర్ ఇంట్లోనే ఉంటుంది. ఇదంతా చూసి బెంట్లీ బిగ్ బుల్ ఫోన్ చేసి ఇన్ని రోజులు మన డబ్బు మొత్తం కొట్టేసింది ఎవరో కాదు ఈ శంకరే అని చెప్తుంది. దీంతో బిగ్ బుల్ నా దగ్గర నుంచి తప్పించుకొని చాలా పెద్ద తప్పు చేశాడు, వాడి దగ్గర నా బ్యాంక్ డీటెయిల్స్, పాస్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, నా మెమరీసే ఉన్నాయి, కాబట్టి ఎలాగైనా వాడిని వెతికి పట్టుకోండి అని అంటాడు. ఇంకో పక్క శంకర్ దగ్గర జనాటన్ అలాగే తన ఫ్రెండ్ షీను వీళ్ళిద్దరూ వెళ్ళి నువ్వు ఎందుకని ఇక్కడ ఉన్నావు, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్తాను అంటే శంకర్ నా మైండ్ అంతా ఫుల్ ఖరాబ్ అయిపోయింది, అప్పుడప్పుడు నాకు ఆ బిగ్ బుల్ గారు గుర్తొస్తున్నాడు, వాడు మెమరీస్ గుర్తొస్తున్నాయి, ఎలాగైనా బిగ్ బుల్ ని నేను నా మెమరీస్ ని మర్చిపోయే లోపే చంపేయాలి అని అనుకుంటాడు. దాంతో హీరోయిన్ జనాట్ నీకు ఆ బిగ్ బుల్ కి ఏం సంబంధం, మీ అమ్మ పోచమ్మను తను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అప్పుడు చెప్తాడు యాక్చువల్ గా ఏం జరిగింటుందని. బిగ్ బుల్ వచ్చేసి శంకర్ చిన్నప్పుడే వాళ్ళ నాన్నకు తెలియకుండా బిగ్ బుల్ చాలా తప్పులు చేసేవాడు, ఇల్లీగల్ గా గన్ స్మగ్లింగ్ ఇలా, ఇదంతా తప్పు అని బిగ్ బుల్ వాళ్ళ నాన్న క్వశ్చన్ చేస్తే నాన్నను కూడా చంపకుండా అడ్డొస్తున్నాడని షూట్ చేసి చంపేస్తాడు. ఇదంతా వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి చూస్తుంది, తను ఎవరో కాదు శంకర్ వాళ్ళ అమ్మ పోచమ్మ ఉంటుంది. పోచమ్మను కూడా ప్రాణాలతో పెట్టకూడదు, నిజాలు బయటికి చెప్పేస్తుందని పోచమ్మని నేను ఎవరికి చెప్పను అని చెప్పినా కూడా వెంటాడి మరి పోచమ్మని అని అలాగే తన కొడుకు శంకర్ని చంపేస్తారు. ఇద్దరు చనిపోయారు అనుకుని ట్రైన్ పట్టాల మీద తీసుకెళ్లి పడేస్తే లక్కీగా శంకర్ అక్కడ నుంచి ప్రాణాలతో బ్రతికి బయటపడతాడు. ఇది జరిగిందని జనార్ దగ్గర తన ఫ్రెండ్ దగ్గర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మా అమ్మని చంపిన ఆ బిగ్ బుల్ గాన్ని నేనే చంపేయాలి అని 20 years క్రితమే ఫిక్స్ అయ్యాను అని అంటాడు. తర్వాత జనార్ రాయ్ ఏజెంట్ ఫోన్ చేసి సార్ శంకర్ ఇప్పుడు మాతోనే ఉన్నాడు, కానీ వాడి కండిషన్ ఏం బాగాలేదు, ఒక్కో టైంలో ఒక్కోలా ఉంటున్నాడు, మెమరీ ట్రాన్స్ఫర్ అయిందని ఏదేదో అంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అంటే రాయ్ ఏజెంట్ అప్పుడు చెప్తాడు తనకి ఈ విధంగా బిగ్ బుల్ మెమరీని తనకి ట్రాన్స్ఫర్ చేశారు, తనని జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడు శంకర్ సాయం ద్వారా మనం బిగ్ బుల్ ని పట్టుకోవచ్చు అని చెప్తాడు. పాపం శంకర్ ఏమో ఒక పక్క బిగ్ బుల్ ఆలోచనలతో ఇంకో పక్క శంకర్ ఆలోచనలో దిమాగ్ ఖరాబ్ అయ్యి టెన్షన్ అవుతుంటే జనాట్ శంకర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయిని నేను ఐ లవ్ యూ, నా కళ్ళల్లోకి చూడు అని తన లవ్ ని తనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది శంకర్ కి. కొంతసేపటికి సడన్ గా బిగ్ బుల్ మెమరీ యాక్టివేట్ అయిపోతుంది. దాంతో జనాట్ జుట్టు పట్టుకుని ఎవరు నువ్వు అని అడుగుతాడు హిందీలో. అద్దంలో వెళ్ళి తన మొహం చూసుకుని నేనేంటి ఇలా ఉన్నాను అని ఆశ్చర్యపోతాడు అండ్ ఆల్సో నవ్వుతాడు కూడా, ఎందుకంటే నాకు మెమరీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేను ఇంకా 100 ఏళ్ళు బ్రతుకుతాను అన్న ఆనందంలో. సడన్ గా జనాట్ ఇదంతా చూసి లాగి పెట్టి కొట్టడంతో మళ్ళీ శంకర్ బయటకు వచ్చేస్తాడు. ఏంటే అంత గట్టిగా కొట్టావు అని అరుస్తుంటే తన ఫ్రెండ్ సీను వచ్చి తనని కూల్ చేస్తాడు. ఇక్కడే సీసమూత తీసింగ్స్ గుటా గుటా తాగింగ్స్ ఎంజాయ్ పాండుగో అనే ఒక సాంగ్ వస్తుంది. అదేనండి మారు ముంత చోడు చింత. ఫైనలీ అక్కడికి రాయ్ ఏజెంట్ వచ్చి శంకర్ ని కలిసి శంకర్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా నీకు మెమరీ ట్రాన్స్ఫర్ అయ్యింది, సో నువ్వు గనుక కోఆపరేట్ చేసే మనమందరం కలిసి ఆ బిగ్ బుల్ ని పట్టుకోవచ్చు అని చెప్తాడు. దాంతో పట్టుకోవడం ఏంటి సార్, నా చేతులతో వాడిని చంపుతాను అని శంకర్ అంటాడు. శంకర్ అని అలాగే రాయ్ ఏజెంట్ వీళ్ళిద్దరూ కలిసి ఇంకా వెళ్తూ ఉంటే సడన్ గా బిగ్ బుల్ మెమరీ శంకర్ లో యాక్టివేట్ అయ్యి బిగ్ బుల్ గా మారిపోతాడు. శంకర్ నేరుగా బిగ్ బుల్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ నేను వచ్చేసా అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. బిగ్ బుల్ శంకర్ ని చూసి నేను ఒకసారి నీ మెమరీని టెస్ట్ చేయాలి, నేనా కాదా అని సీక్రెట్స్ ఇవన్నీ శంకర్ ని అడిగితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నేనే అని. ఇద్దరు ఒకేలా ఉంటారు, ఐ మీన్ ఇద్దరు బ్రెయిన్స్ ఒకటే కాబట్టి ఒకేలా బిహేవ్ చేస్తారు కూడా. ఇంకో పక్క ట్రైబల్ జాతికి చెందిన బోకాయేమో అడవిలోకి తప్పిపోయి చేతబడులు చేస్తూ రకరకాల విన్యాసాలు చేస్తుంటాడు. పోలీసులేమో తనని వెతుకుతుంటారు. ఈ ట్రాక్ కి మన సినిమాకి అస్సలు సంబంధం ఉండదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా పెట్టారు మూవీలో, సో మీరు కూడా లైట్ తీసుకోండి. యాక్చువల్ గా బిగ్ బుల్ ప్లాన్ ఏంటంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇద్దరు గొడవ పడేలా చేసి వాళ్ళిద్దరూ
ఇద్దరు గొడవ పడుతుంటే వెపన్స్ కి గన్స్ ఇదంతా తన దగ్గర నుంచే తీసుకోవాలి. సో మనకప్పుడు ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. ఎలాగైనా ఇండియా 2 భాగాలుగా విడిపోవాలని ఇద్దరు ట్రై చేస్తారు. ఐ మీన్ శంకర్ లో ఉన్న బిగ్ బుల్ బ్రెయిన్, బిగ్ బుల్ వీళ్ళిద్దరు నేనే బిగ్ బుల్ అని. ఆ తర్వాత శంకర తను బిగ్ బుల్లా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం జనాట్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసింటారు. ఒకవేళ బ్లాక్ మెయిల్ చేస్తే తను అప్పుడు దొరికిపోతాడు కదా. జనాట్ నెత్తి మీద గన్ పెట్టి నువ్వెవరో చెప్పమంటే జనాట్ నెత్తి మీద గన్ పెట్టినా కూడా శంకర్ తను ఎవరో తెలియదు అని చెప్తాడు. ఎందుకంటే బిగ్ బుల్ మెమరీ యాక్టివ్ లో ఉంటుంది కాబట్టి. బిగ్ బుల్, బెంట్లీ, శంకర్ వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద పార్టీ లాగా చేసుకుంటారు. సరైన టైం చూసుకుని జనాట్ శంకర్ ని అక్కడ నుంచి మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తుంది. తనని తీసుకొస్తూ రాయ్ ఏజెంట్ ఫోన్ చేసి, సార్ ఈ విధంగా నేను శంకర్ ని తీసుకొస్తున్నాను, చెక్ పోస్ట్ లో మీరు అతన్ని కస్టడీలోకి తీసుకోండి అంటే ఒక చెక్ పోస్ట్ లో శంకర్ ని, జనాట్ ని అందరినీ కస్టడీలోకి తీసుకుంటారు. రాయ్ ఏజెంట్ ఇంకా కొద్దిసేపట్లో అక్కడికి వచ్చే టైంలో స్టేషన్ లో లాకప్ లో పోచమ్మ అనే ఒక ఆమెని అక్కడున్న వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు దౌర్జన్యంగా. ఇది చూసిన శంకర్ తన అమ్మ పేరు కూడా పోచమ్మ కావడంతో తనని కాపాడి పోలీస్ వాళ్ళతో ఫైట్ చేసి అక్కడ నుంచి పారిపోయి వచ్చేస్తాడు. నువ్వు ఎవరివైనా అవని పర్లేదు నాకు, నువ్వు మా అమ్మ పేరు పోచమ్మ అని పెట్టుకున్నావు, చూడ్డానికి కూడా మా అమ్మలాగే ఉన్నావు, సో నువ్వు నాతో ఉండిపో అని అంటాడు. దాంతో అక్కడున్న అమ్మ కూడా తనకి ఎవరు లేకపోవడంతో నేను నీతోనే ఉంటాను అని చెప్తుంది. నాకు కొంచెం దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, ఒక్కోసారి నిన్ను కూడా నేను మర్చిపోవచ్చు, సో ఆ టైంలో కూడా నువ్వు నాతోనే ఉండాలి అని చెప్తే నిన్ను ఎలాంటి సిచ్యువేషన్ లో వదిలి వెళ్ళను అని చెప్పి బిగ్ బుల్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి తను వదిలేసి వెళ్తున్నా కూడా తను వెనకాలే వెళ్తుంది. నేరుగా బిగ్ బుల్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి బిగ్ బుల్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు శంకర్. అక్కడికి వెళ్ళి మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే ఇంతకుముందు తన అకౌంట్ కి తనే పాస్వర్డ్ పెట్టింటాడు, జనాట్ ఐ లవ్ యూ అని పెట్టింటాడు. ఇది గుర్తు పెట్టుకుని బిగ్ బుల్ తో చెప్తే అంతవరకు శంకర్ ని ఫాలో అయి ఉంటుంది తన గర్ల్ ఫ్రెండ్ జనాట్. పాస్వర్డ్ తెలుసుకుని ఎవరు చూడని సమయంలో ఆర్బీఐ అకౌంట్ కి మొత్తం డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది తెలుసుకున్న బెంట్లీ అని అలాగే బిగ్ బుల్ కోపం వచ్చి బెంట్లీ జనాట్ని చంపడానికి వెళ్తూ ఉంటే జనాట్ బెంట్లీని షూట్ చేసి చంపేస్తుంది. కళ్ళ ముందే బెంట్లీని షూట్ చేసి చంపేయడంతో బిగ్ బుల్ కి అని అలాగే శంకర్ కి, ఐ మీన్ శంకర్ బ్రెయిన్ లో ఉన్న బిగ్ బుల్ బ్రెయిన్ కి ఇద్దరికి కోపం వచ్చి శంకర్ జనాట్ ని చంపేయాలని తరుముకుంటూ వెళ్తాడు. జనాట్ ఇంకా నేరుగా ఒక శివుడి పూజ ఒక ప్లేస్ లో జరిపిస్తూ ఉంటారు, ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి జనాట్ ని చంపుతూ ఉంటే రాయ్ ఏజెంట్ అక్కడికి వచ్చి శంకర్ ని కొట్టి, ఏం చేస్తున్నావు నువ్వు, నీకు అర్థమవుతుందా అసలు నీ ప్లాన్, అసలు బిగ్ బుల్ ని ఇక్కడికి రప్పించిందే నువ్వు కదా, బిగ్ బుల్ కి బ్రెయిన్ ట్యూమర్ లేకపోయినా ఉంది అని డాక్టర్స్ తో అబద్ధం చెప్పించి ఇంతవరకు జరిగిందంతా నువ్వే కదా ప్లాన్ చేసావు, ఈ ప్లాన్ కి డబుల్ స్మార్ట్ అనే ఆపరేషన్ నేమ్ పెట్టావు, మొత్తం మర్చిపోయావా అంటే యాక్చువల్ గా శంకర్ కి ఏం గుర్తుండదు. ప్రీ ప్లానెడ్ గా ఫస్ట్ బిగ్ బుల్ ని ఇండియాలోకి రప్పించిందే తను. తనకి బ్రెయిన్ ట్యూమర్ లేకపోయినా బ్రెయిన్ ట్యూమర్ ఉందని డాక్టర్స్ తో చెప్పించి ఫస్ట్ బిగ్ బుల్ హాస్పిటల్లో కనిపించినప్పుడే విజువల్స్ ని హాస్పిటల్లో ఉన్న ఒకతను వీడియో తీశాడు. ఈ విషయం శంకర్ కి తెలిసింది. ఆ తర్వాత శంకర్ నన్ను కలిశాడు అని బిగ్ బుల్ కూడా ఈ విషయం చెప్తాడు. ఇదంతా వినగానే ఏం నువ్వు చెప్పేది నిజమా, నాకు బ్రెయిన్ ట్యూమర్ లేదా, నేను బ్రతుకుతానా అని తెగ సంతోషపడిపోతాడు. ఇంకా వెంటనే శంకర్ తో నాలాగా ఇంకొకటి ఉండడం అవసరమా, నువ్వు చచ్చిపోవచ్చు కదా అని శంకర్ బ్రెయిన్ లో ఉన్న బిగ్ బుల్ మెమరీకి చెప్పి ఫైనల్లీ శంకర్ ని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నిస్తాడు, తనని షూట్ చేసేస్తాడు. ఇంతకుముందు పోలీస్ స్టేషన్ లో పోచమ్మ అనే ఒక ఆమెని కాపాడి ఉంటాడు కదా శంకర్, తనని చంపుతుంటే ఆపడానికి వస్తే బిగ్ బుల్ తనని చంపి ఆ తర్వాత శంకర్ ని చంపాలని తనని గాయపరిచి కింద పడేస్తే తను గట్టిగా శంకర్ అని అరుస్తుంది. తను అరుస్తుంటే చిన్నప్పుడు చనిపోయిన అమ్మ పోచమ్మ గుర్తొస్తుంది. వెంటనే శంకర్ బ్రెయిన్ లో ఉన్న బిగ్ బుల్ బ్రెయిన్ డీయాక్టివేట్ అయిపోయి శంకర్ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది. నా పొట్టేలు నువ్వే, నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఈ రోజు కోసమే, నేను నిన్ను వదిలిపెట్టను అని శివుడి సన్నిధిలో ఫైనలీ బిగ్ బుల్ ని శంకర్ చంపేస్తాడు. ఈ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత శంకర్ బ్రెయిన్ లో ఉన్న బిగ్ బుల్ మెమరీని ఇంతకు ముందు వచ్చినే కదా దీన్ని ట్రాన్స్ఫర్ చేసింటాడు, అతను బ్యాకప్ లో ఉంచుంటాడు. మళ్ళా ఎప్పుడైనా నేను యాక్టివేట్ అవ్వచ్చు, మళ్ళీ ఓల్డ్ సిటీలో అలాగే తిరుగుతా, మాకి కిరికిరి ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అన్న మాటలతో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. జై హింద్.